స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 22 గురువారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా యోగ్యమైన కాలం నడుస్తోంది. విజయం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. బంధువుల నుంచి ఒక శుభవార్త వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. తప్పకుండా శుభవార్త వింటారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కారణంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. సతీమణితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప ప్రయత్నంలోనే ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. దైవబలం రక్షిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో లాభం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు. ఇంటి వ్యాపారంలో పనిచేసే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రయాణంలో మీరు కూడా విజయం సాధిస్తారు. ప్రశాంత జీవనం కొనసాగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. శుభవార్త మీ జీవితాన్నే మార్చివేయొచ్చు. విదేశీయాన ప్రయత్నం సులభతరమవుతుంది. పిల్లలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రత్యర్థులకు తగిన గుణపాఠం చెప్తారు. ఆర్థిక విషయాల్లో వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. లేదంటే బాగా నమ్మిన వారే నట్టేటా ముంచుతారు. కుటుంబ అవసరాలు తీరుస్తారు. కొన్ని పనుల్లో అంతరాయం ఏర్పడచ్చు. ఎవరితోనైనా వివాదానికి దూరంగా ఉండటం ఉత్తమం. మానసికంగా దృఢంగా ఉండటం చాలా అవసరం. అయిన వారి వలన ధనలాభం గోచరిస్తోంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేస్తారు. వ్యాపారం బాగానే ఉంటుంది. శత్రువులు మీ అభివృద్ధిని చూసి బాగా ఈర్ష్యపడతారు. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. సూర్యగ్రహం అనేది క్రమశిక్షణను సూచించే గ్రహం. కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి స్వయంచాలకంగా సంతోషాన్ని తెస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.